హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ నుంచి ఒక వీడియో చేయాలా వద్దా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. దానికి కారణం అయితే 100 మంది మన వీడియోస్ చూస్తుంటే 99 మంది పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. ఎవరో ఒకరో ఇద్దరో కొంచెం నెగిటివ్‌గా రియాక్ట్ అవుతారు. అందువల్ల వీడియో చేద్దామా వద్దా అని చెప్పేసి ఫుల్ ఆన్ సస్పెన్స్‌లో ఉన్నాను. బట్ ఒక క్లారిటీకి అయితే వచ్చాను వీడియో చేద్దామని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి ఎస్‌బీఐ క్లర్క్ గురించి నాకు మా బ్రదరు ఆయనకు మధ్య జరిగిన డిస్కషన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చివరిలో వచ్చి ఐబీపీఎస్, ఆర్ఆర్బీకి అప్లై చేసే వాళ్ళ గురించి కూడా ఒక విషయం చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. మార్నింగ్ నేను మా బ్రదర్ని అయితే కలవడం అయితే జరిగింది. కలిసినప్పుడు ఇట్లా ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ ఒక 25th లోపు వచ్చే అవకాశం ఉంది అన్న అని చెప్పి నేను ఆయనకైతే చెప్పడం జరిగింది. ఎలా చెప్తున్నావు అని చెప్పేసి ఆయన అయితే అడగడం జరిగింది. అనిల్ అగర్వాల్ సార్ అని చెప్పేసి టాప్ యూట్యూబర్ ఇన్ ఇండియా బ్యాంక్ సంబంధించి ఆయన చెప్పారంటే మ్యాక్సిమం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంటుంది నా న్యూస్. కాబట్టి 25th లోపు రిజల్ట్ వస్తుందేమో, ఫింగర్ క్రాస్. అందరం అయితే నేనైతేనేమి నా సబ్స్క్రైబర్స్ అయితేనేమి చాలా వెయిట్ అయితే చేస్తున్నాం రిజల్ట్ కోసం అని చెప్పేసి నేను మా బ్రదర్తో అయితే చెప్పాను. ఆయన వచ్చేసి నేను ఒక విషయం చెప్తాను, అది మీ సబ్స్క్రైబర్స్ చెప్పు ఖచ్చితంగా వీడియో చేసి అని చెప్పారు. అవునా, చెప్పండి ఏంటివి అంటే 27వ తేదీ ఆర్ఆర్బీకి సంబంధించిన పీఓ అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, లాస్ట్ డేట్ కదా అన్నాడు. అవును అన్న, అవును లాస్ట్ డేటు అన్నాను. 27 రిజల్ట్ వచ్చే వరకు నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో రిజల్ట్ రాదు. అప్లికేషన్ టైం అయిపోయిన తర్వాత అందరూ అప్లై చేసిన తర్వాతనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఎందుకున్నా అలా అన్నావు అంటే, వాళ్ళు ఎవరైనా సరే ఐబీపీఎస్ అనేది ఆర్ఆర్బీస్ అయితేనేమి, ఎస్బీఐకి అయితేనేమి ప్రతి ఒక్కటికి కూడా ఎగ్జామ్స్ పెట్టేది వాళ్ళే. వాళ్ళు కంపల్సరీ ఇన్కమ్ పరంగా వాళ్ళు ప్రాఫిట్స్ పొందాలనుకుంటారే కానీ లాస్ అవ్వాలని అనుకోరు కదా. ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరు అప్లై చేయరు కదా. అంతలోపు రిజల్ట్ ఇస్తే నెగిటివ్గా ఏం కాదు. బిజినెస్ అన్నాక అందరికీ ఒకటే, ఎగ్జామ్ పెట్టేవాళ్ళు అలాగే ఆలోచిస్తారు. కాబట్టి మీరు అనుకున్నట్టు, మీ సార్ అనుకున్నట్టు 25th లోపు రిజల్ట్ రావడం అనేది 40% ఛాన్సెసే. 27 తర్వాత రిజల్ట్ రావడం అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని చెప్పారు. అవునా, ఈ విషయం నేను మళ్ళీ యూట్యూబ్లో చెప్తే మీరే అసలు ఏంది బ్రో ఒక్కోసారి వీడియో చేస్తున్నారు మీరు అని చెప్పేసి కొంచెం సబ్స్క్రైబర్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతారనా అని చెప్పేసి నేను మా అన్నతో అయితే చెప్పడం జరిగింది. ఆయన అయితే ఒకటే చెప్పారు, నువ్వేం చెప్తున్నావు, ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సార్ చెప్పారు 25th లోపు వస్తుందని చెప్పావు, అలాగే నీ ప్రిడిక్షన్ కూడా చెప్పావు కదా, ఈ నెల లాస్ట్లో కానీ రేపు నెల ఫస్ట్ వీక్లో కానీ వస్తుందని చెప్పి. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ ప్రిడిక్షన్ రైట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. నువ్వు సార్ చెప్పింది కూడా రాంగ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. 60% సార్ చెప్పింది రాంగ్ అయ్యేది ఉందని నేను చెప్తున్నాను. కాబట్టి నువ్వు ఈ వీడియో ధైర్యంగా అయితే చేయి. నువ్వు 20% ఈ వీడియో చేయకుండా ఉండద్దు. ఎందుకంటే 25th లోపు రిజల్ట్ రావడం అనేది అసాధ్యం. అప్పుడు నేనందరూ కింద నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. అవన్నీ అవసరం లేదు. ఒక వ్యాపారం సంబంధించిన విషయం ప్రకారం తీసుకుంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితులలో రిజల్ట్ అయితే ఇప్పుడే వదలరు. ఒకవేళ వదిలితే మీరందరూ అదృష్టవంతులే అని చెప్పేసి మా బ్రదర్ అయితే చెప్పారు. ఆయన ఆషామాషిగా ఒక మనిషి అయింటే నేను ఆయన చెప్పిన విషయం అయితే నేను పట్టించుకునేవాడిని కాదు. ఆయన మీలాగే ఎంతో కష్టపడి బ్యాంక్ జాబ్ని 2017లో అయితే ఆయన క్రాక్ చేశాడు. మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యాడు. లక్షలలో జీతాలు తీసుకుంటున్నాడు. పర్ఫెక్ట్గా ఆయనకు వాటి గురించి అయితే బాగా ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ విషయం గురించి చెప్పాలా వద్దా అని చెప్పేసి పొద్దున్నుంచి సందేహిస్తూనే వచ్చాను. చివరాఖరికి ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది కదా, దీంట్లో లాజిక్ ఉంది కదా, ఇది కూడా నిజమే కదా, ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ చెప్పాలి, ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని వీడియో అయితే చేస్తున్నాను. కొంతమంది మహానుభావులు ఉంటారు, దీన్ని కూడా నెగిటివ్గా తీసుకుంటారు. అయ్యా, ఇంకొంతమంది కామెంట్ చేస్తారు వ్యూస్ కోసం, ఒక్క రూపాయి రాలేదబ్బా ఇంతవరకు ఈ ఛానల్లో నాకు, 1 పైసా కూడా రాలేదు. దీని మీద నేను పెట్టిన బడ్జెటే ఎక్కువ, నాకు దీంట్లోంచి ఏమి రాదు. రావాలంటే చాలా 1 or 2 years అయినా హార్డ్ వర్క్ చేయాలి, ఇప్పట్లో ఏం రాదు దీంట్లో. అయినా నేను చెప్పేది జెన్యూన్ ఇన్ఫర్మేషనే. కానీ ఒకరిద్దరు ఉంటారు, రిజల్ట్స్ రాలేదనే ఫ్రస్ట్రేషన్ ఏదో నా మీద చూపిస్తారు. నాకు అర్థం కావట్లే. నేనేంటో బ్యాంక్ జాబ్స్ మీకు పెట్టినట్టు, మీకు రిజల్ట్స్ ఏవో నేను లేట్గా ఇస్తున్నట్లు మీరు నా మీద రియాక్ట్ అవ్వడం, అది మీకు ఏమాత్రం అసలు మీ కామన్ సెన్స్ ఉందో లేదో ఒకసారి మిమ్మల్ని అయితే మీరు క్వశ్చన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత కుతూహలంగా వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ కోసం, అంతే కుతూహలంగా నేను కూడా వెయిట్ చేస్తున్నా. నా లైఫ్కి కూడా రిజల్ట్ అవసరం. వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ నా మీద చూపించడం చండాలంగా. మీరనే ఒక మాటకు నేను 10 టైమ్స్ అనగలను నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళని. అది నాకు పద్ధతి అనిపించలేదు. అందుకే మీరు ఏం చెప్పినా సరే నేను పద్ధతిగానే రిప్లై ఇస్తున్నాను. దయచేసి నెగిటివ్గా అయితే కామెంట్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఒక మేనేజర్ గారితో కూర్చొని డిస్కషన్ చేసిన విషయం ఇది. అందుకని మీకు ఈ విషయం అయితే వీడియో రూపంలో అయితే చెప్తున్నాను. ఇంకా దీన్ని కూడా మీరు వక్రీకరించుకుంటాము,
నిన్ను నెగిటివ్గా అనుకుంటామంటే యాజ్ యూ విష్. నాకేం మీరు అనుకోవడం వల్ల పోయేది ఏం లేదు. మీరు ప్రశాంతంగా ఎంతైనా నా గురించి నెగిటివ్గా అయితే అనుకోండి, నాకేం సమస్య లేదు. ఇకపోతే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అప్లై చేస్తున్నారు కదా, తొందరగా అయితే అప్లై చేసేయండి. దాని గురించి అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అది ఉన్న ఈ వీడియోలోనే మీతో అయితే నేను పంచుకుంటాను, పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో కూడా ఉంది, ఈ ఇయర్ నోటిఫికేషన్లో కూడా ఉంది. లాస్ట్ 3 days సర్వర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రముఖ హిందీ యూట్యూబ్ ఛానల్స్ అయితే దాని గురించి అయితే చర్చించుకుంటున్నారు. కొంతమంది ఎస్బీఐ కోసం వెయిట్ చేస్తూ అప్లై చేయకుండా ఉన్నారు. వాళ్ళు లాస్ట్లో అప్లై చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి చాలా హిందీ యూట్యూబ్ ఛానల్స్లో అయితే దాని గురించి అయితే డిస్కషన్ అయితే పెట్టుకున్నారు. దాని గురించి కూడా వీడియో చేద్దాం అనుకున్నాను. అన్నీ కలిపి ఒకే వీడియోలో చెప్పేద్దాం, పదే వీడియోస్ చేయడం ఎందుకని ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఎస్బీఐ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ మీరు అప్లై చేయకుండా ఉండద్దు. అసలు దయచేసి కొంచెం డబ్బులు అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. ఎంతో ఖర్చు అయింది, 1000-2000 దగ్గర మీ ఇంట్లో అయితే ఏం బాధపడరు. దయచేసి మీరందరూ అయితే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, ఖచ్చితంగా అప్లై చేయండి. మీరు లాస్ట్ 3 daysలో అప్లై చేయాలనుకున్నా కూడా అప్పుడు సర్వర్ పని చేయకపోతే ఏం చేస్తారు? ఏం చేయలేరు, పేమెంట్ చేయలేరు. పేమెంట్ చేయకపోతే వర్క్ అవ్వదు. మళ్ళీ మీరు ఇంత ప్రిపరేషన్ కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది. దయచేసి ఈరోజు రేపు ఈవినింగ్ లోపు కానీ సోమవారంకంతా మీరైతే కంప్లీట్ అయితే చేసేయండి రిజిస్ట్రేషన్స్. అవందో లేట్ అయ్యాయి అనుకోండి, మొత్తానికి మీరు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ మిస్ అయిపోయినట్టే. మీ మైండ్లో ఎస్బీఐ గురించి ఉంటుంది, దాన్ని కొంచెం తీసి పక్కన పెట్టండి. కొంచెం తీసి పక్కన పెట్టి దీని మీద అయితే వెళ్ళండి. అందరూ చెప్తున్నట్టు 25వ తేదీలోపు వచ్చిన సంతోషమే. ఇంకా మన టైం బాగలేకుండా పోతే లేట్గా వచ్చినా కూడా మనం ఏం చేయలేం. ఇంకా దాన్ని మనం తీసుకోక ఇంకా వేరే ఛాన్స్ అయితే లేదు. ఓకే అండి, ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి ఇలాంటి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. చెప్పాను కదా, 1K సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు దయచేసి మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.